నమస్తే. కార్యకర్తలు ఏ పార్టీకైనా వాళ్ళే పిల్లర్స్. పునాది వాళ్ళే, పిల్లర్స్ వాళ్ళే. సౌధం నాయకులది కావచ్చు గాక, కానీ పునాదులు మాత్రం వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం చాలా పటిష్టమైన క్యాడర్ ఉన్న పార్టీలు రెండు. సరే, జాతీయ పార్టీలకి వాళ్ళకి స్టాండర్డ్ అసెట్స్ కార్యకర్తలు, వాళ్ళు ఫిక్స్డ్ భావజాలానికి కన్ఫైన్ అయి ఉంటారు కాబట్టి అటు ఇటు పోరు. ప్రాంతీయ పార్టీలకైనా భావోద్వేగాలతో కూడుకున్న కార్యకర్తలు ఉంటారు. అటు కానీ ఇటు కానీ ఎవరికైనా ఏ రాజకీయ పార్టీ పట్ల వాళ్ళు ఆకర్షితులైనా వాళ్ళకి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా లోకల్ ఇష్యూస్ ఆధారంగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్రమంలో రెండు పార్టీలు వాళ్ళ కార్యకర్తలు అండ్ వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ ఎజెండాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే ఇంద్రనీల్ గారు. నమస్తే సార్. నేను చెప్పా కదా, పునాది వాళ్ళే, పిల్లర్స్ వాళ్ళే. సౌధం నాయకులది కావచ్చు కాక, మీరు ప్యాలెస్ అంటారా, భవంత్ అంటారా, అది నాయకులది కావచ్చు కాక, వీళ్ళు లేకుండా సౌధం లేదు కదా. లేదు, ఎప్పటికీ ఎవరికి ఉండదు, ఏ పార్టీకి ఉండదు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తున్నారు బయట, టీడీపీ కార్యకర్తల వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అది ఆ పార్టీకి ఎలా మేలు చేకూరుస్తుంది, అట్ ది సేమ్ టైము వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తల వ్యవహార శైలి వలన వైఎస్ఆర్సీపీకి నష్టాలు ఎలా వస్తున్నాయి అంటే, అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేసేది కాదు. నాకు తెలిసి అన్నోయింగ్లీ అంటే దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది అనే అవేర్నెస్ వాళ్ళకి లేక చేస్తున్నది అనే నా భావన. మీకు ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకొని వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడతారు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఒకవేళ మొన్న ఎలక్షన్స్లో ఇప్పుడు ఏదైతే వైసీపీ ఏ విధంగా అయితే ఓడిపోయిందో, ఎంత దారుణంగా కాకపోయినా అసలు ఓటమి అనేది వచ్చింది అనుకుందాం. మొన్న కూటమి ప్రభుత్వానికి ఓటమి చవి చూసి ఉంటే టీడీపీ కార్యకర్తలు ఎలా మాట్లాడతారు, ఇవి నా ఒపీనియన్ కాదండి. గతంలో చంద్రబాబు గారు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మాట్లాడిన వాటినే నేను ఇప్పుడు చెప్తున్నా. ఆయా సందర్భాలు, ఆయా సంఘటనల్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నా. డిస్క్లైమర్ ఇస్తున్నారు. డిస్క్లైమర్, ఎందుకంటే ఇది మన ఒపీనియన్ ఎప్పుడూ ఉండకూడదు. ఎలా ఉంటుంది ఇలాంటి ఓటమి, ఇంత దారుణం కూడా కాదు నేను అంటుంది. ఇలాంటి ఓటమి ఒకటి వాళ్ళకి వస్తే వాళ్ళ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి మైనారిటీ వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు వీళ్ళు మనం నమ్మలేదు, ఓటేయలేదు, బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశాం. ఈ స్టేట్మెంట్ ఒకప్పుడు వాళ్ళు చెప్పిందే. జనసేనతో సపోర్ట్ తీసుకున్నాము, తర్వాత విభేదించాము, విడిగా వెళ్ళాము, మళ్ళీ కలుపుకున్నాము. పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేక మనల్ని పొత్తులో ఉన్న మనల్ని నమ్మలేదు ప్రజలు అని పవన్ కళ్యాణ్ని హ్యూమిలేట్ చేయటం. ఈ రెండు కాకుండా సంక్షేమ పథకాలకు ఆశపడి ప్రజలు తప్పు చేశారు. ఇక్కడెక్కడా కూడా చంద్రబాబు ఈ ఒక్కలైందే కదా, సారీ ఫర్ ఇంటరప్షన్, కమ్యూనిస్టుల భావజాలం కూడా ఇలాగే ఉంటుంది. పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఓడిపోయినప్పుడు ప్రజలు తప్పు చేశారు, వాళ్ళ తప్పు ఏదో ఒక రోజు వాళ్ళే తెలుసుకుంటారు. 40 ఏళ్ల రూల్ని మమతా బెనర్జీ బ్రేక్ చేసినప్పుడు కమిషన్ ప్రజల్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు సార్. వాళ్ళు ప్రలోభపడ్డారు అంటే ప్రలోభపడే విధమైన హామీలను కూడా ఇస్తుంది ఎవరు? అసలు మీకు ఫ్రీబీస్ అనేవి, మీకు ఎస్పెషల్లీ ఈ దక్షిణ రాష్ట్రాల్లో అండి, ఫ్రీబీస్ అనేవి అంటే సంక్షేమ పథకాలు చాలా హెవీగా ఉంటాయి. మనకు రెవెన్యూ ఉంటుంది, అలాగే ఫస్ట్ నుంచి అలవాటు చేసేసారు. సో ఈ ఉచిత పథకాలు అనేది తమిళనాడు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, కేరళ తీసుకోండి, మీకు ఈ 4 రాష్ట్రాలు ఎక్కడ తీసుకున్నా కూడా మన రెవెన్యూలో మోస్ట్ ఆఫ్ ద షేరు సంక్షేమానికి వెళ్ళిపోతుంది. సో ఫ్రీబీస్ ఇవ్వకుండా అసలు మేనిఫెస్టో ఉండాలి అనే గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ పెట్టచ్చు కదా. సో హామీలు ఇస్తున్నారు, ఆ హామీలు నమ్మి ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు మోసపోయారనొచ్చేమో కానీ ప్రజలు తప్పు చేశారు అనడం అనేది చాలా బ్లండర్ స్టేట్మెంట్. అయితే నేను చెప్పిన 3 సందర్భాలు ఉన్నాయి కదా. ఒకటి, బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వలన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ మైనారిటీ వర్గాల వాళ్ళు ఓటేయకపోవటం వలన ఓడిపోయాము అంటే తప్పు ఎక్కడ జరిగిందంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ యొక్క అంటే ఒకప్పుడు సపోర్ట్ తీసుకున్నాము, తర్వాత విభేదించాము, మళ్ళీ కలుపుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ మనం కలవటాన్ని డైజెస్ట్ చేసుకోలేక పవన్ కళ్యాణ్ వైఫల్యంలాగా వీళ్ళు పోర్ట్రేట్ చేస్తారనమాట. మనల్ని నమ్మారు కానీ పొత్తును నమ్మలేకపోయారని. లేదు, మూడో స్టేట్మెంట్ ఏంటి, అసలు ప్రజలే తప్పు చేశారు, ఇచ్చిన సంక్షేమ పథక హామీలు నమ్మి ప్రజలు తప్పు చేశారు అని. అలా చెప్పడమే కాకుండా దాన్ని నమ్మించగలరు కూడా.
నమ్మించడం కంటే కూడా సార్ వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ 3 ఇన్సిడెంట్స్ దాటి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎలా చెప్తున్నారు, చంద్రబాబుని కానీ టీడీపీ పార్టీ నాయకులను కానీ టీడీపీ విధానాలను కానీ ఎక్కడా వాళ్ళు ఒక మాట పడనివ్వరు, తప్పు చేశారని ఒప్పుకోరు. నిందని మిగిలిన వాళ్ళ మీద వేసి ఓడిపోయిన సందర్భాల్లో కూడా మాట్లాడారు. నాయకుల కాడి నుంచి కింద కార్యకర్తల దాకా ఇదే స్టాండ్ ఉంటుంది. అంటే వాళ్ళ స్కూల్ అది. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్త, వీళ్ళకి స్కూల్ లేదు. స్కూల్ లేకపోవటం వల్ల ఎలా మాట్లాడుతున్నారు, ఓటమి అలా వచ్చిందో రాలేదో. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, అందువలన ఓడిపోయాం. ఫస్ట్ ఈ మాట ఎవరు మాట్లాడతారు, పోటీ చేసిన అభ్యర్థితో ప్రారంభమైంది. అంటే ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థి ఉంటాడు చూడండి వైఎస్ఆర్సీపీ తరఫున, ఆ అభ్యర్థి నోటి నుంచి కూడా ఇదే మాట, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అందువలన ఓడిపోయాం. లేదు కొన్ని స్టేట్మెంట్స్ ఎస్పెషల్లీ అంటే నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని అన్నారు, దానివల్ల ఓడిపోయాం. అంటే ఈ కంక్లూజను ఎట్లుంటుందంటే పార్టీని అంటే బ్యాకప్ చేసుకోవాల్సింది పోయి నాయకుడికి సపోర్టివ్గా మాట్లాడాల్సింది పోయి మా నాయకుడు తప్పు చేశాడు అందువల్ల మేము ఓడిపోయామని వీళ్ళు 10 మందితో మాట్లాడుతుంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, జనరల్గా ఎలా ఉంటుందంటే టీడీపీ ఓట్ బ్యాంకు 35 to 40% టీడీపీకి స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అలాగే 35 to 40% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి ఉంటుంది. ఈ న్యూట్రల్ ఓటర్లు 10% ఓటు ఎవరైతే తెచ్చుకోగలరో వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇది వెరీ క్లియర్. న్యూట్రల్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? న్యూట్రల్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి కావలసిన అంశాలను, అలాంటి అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను, సక్రమమైన పాలనను, చట్టబద్ధంగాను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటము, ఇలాంటి పాలనను అందించి మీరు ఆ న్యూట్రల్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిపాలన చేయాల్సింది నాయకులది. రైట్ సార్. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సబ్మిషన్, ఇది ఇంత నిర్దిష్టంగా ఒక సోఫాలజిస్ట్గా పొలిటికల్ అనలిస్ట్గా మీకు ఈ స్థాయిలో దీన్ని ఇంత దేనికి దానికి విడమరిచి ఇంత విశదంగా మీరు చెప్పగలుగుతున్నప్పుడు పార్టీ అగ్రనాయకత్వం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతుంది? అంటే ఇక్కడ ఏమైందంటే సార్, నేనది సెకండ్ రంగ్లో ఉండే హై అండ్ లీడర్స్ అగ్రనాయకత్వం వదిలేసి ఆ నలుగురు వదిలేసి సెకండ్ రంగ్లో కూడా ఒక 50-60 మంది ఉంటారు కదా టాప్ లీడర్స్, వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, ప్రాంతీయ పార్టీ అనేది వన్ మ్యాన్ షో. ఇందులో మీరు 50 మంది ఉండారా, పక్కన నలుగురు ఉండారా, 200 మంది ఉండారా, ఇవన్నీ అప్రస్తుతం. ఎలా ఉంటుందంటే ప్రాంతీయ పార్టీ అంటే వన్ మ్యాన్ షో. ఒకప్పుడు రామారావు గారు అవ్వచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మధ్యలో చంద్రబాబు గారు అవ్వచ్చు, రేపు ఉదయాన లోకేష్ గారు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి. ప్రాంతీయ పార్టీ అంటే వన్ మ్యాన్ షో. ఇప్పుడు జనసేన అయినా కూడా జనసేనలో పోటీ చేసిన నాయకులను చూసి ఓటేశారంటే కాదు, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంక్. అది వాట్ ఎవర్ ఆ పర్సంటేజ్ ఎంత వచ్చింది అది యాక్యురేట్గా ఎవరూ చెప్పలేరు. పొత్తుల్లో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకుంటే ఎక్కువ కనపడింది, తక్కువ తీసుకున్నారు కాబట్టి తక్కువ కనపడింది. సో ఈ ప్రాంతీయ పార్టీలో వన్ మ్యాన్ షో ఉన్నప్పుడు ఎవరికి వారు ఏంటి అంటే చెప్పడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మేజర్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సార్, రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం కాంగ్రెస్లో ఉన్న పరిస్థితుల్లో తప్పక ఓదార్పు చేయాల్సి వచ్చి, యాత్ర చేయాల్సి వచ్చి బయటకు వచ్చి స్టార్ట్ చేసిన పార్టీ అవటం, అది ఒక రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారిని ఓన్ చేసుకుని కార్యకర్తలంతా జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుంచోవటము, ఇదంతా కూడా ఒక ఎమోషనల్ బాండింగ్తో ఫామ్ అయిన పార్టీ. ఇది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా 2-3 సార్లు ఈ సందర్భాన్ని క్లియర్గా చెప్పారు. కార్యకర్తల మెంబర్షిప్ల గురించి అడిగితే మెంబర్షిప్లు లేవు, కానీ మా పార్టీ యొక్క కార్యకర్తలందరూ కూడా ఎమోషనల్లీ బాండెడ్. ఎస్, అది ట్రూ. ఏంటంటే ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడుగా, ఈ రోజునైతే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. ఎందుకు ఈ స్టేట్మెంట్ కూడా నేను ఎందుకు ఇస్తున్నానంటే సార్, ఒకసారి గెలవటానికి తండ్రి పేరు అవసరం అయితే, ఒకసారి నేను గెలిపించిన తర్వాత నీ పాలన చూసిన తర్వాత నీకు ఫ్యాన్గానో మారతారు. సో ఇప్పుడు ఏదైతే 40% ఈ ఈవీఎంల్లో మోసం జరగలేదు అని భావన ఎవరికన్నా ఉంటే, వారు భావించే 40% ఓటింగ్ మాత్రమే వైఎస్ఆర్సీపీది అనుకుంటే, ఆ 40% ఓటింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనను, తన యొక్క పాలనా దక్షతను చూసి అంటే బాండింగ్ ఏర్పరచుకున్నవాళ్ళు. ఈ ఎమోషనల్ బాండింగ్తో ఉంది, కానీ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ లేకపోవడం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఒక ఫెయిల్యూర్ కింద చెప్పాలి. ఇప్పుడు అదే మీరు టీడీపీలో కార్యకర్తలు ఎందుకు ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు?
వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు ఎందుకు ఆ విధంగా మాట్లాడలేకపోతున్నారు అని మనం కానీ చెక్ చేసుకుంటే మీకు టీడీపీలో ఎలా ఉంటుంది, మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. కార్యకర్త లెవెల్ వరకు ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ కూడా అంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే. రామారావు గారు ఉన్నప్పుడే రాజకీయ కళాశాల ప్రారంభం అప్పుడే ఉంది సార్. అక్కడ గండిపేటలో చేశారు, తర్వాత ఒంగోలులో కూడా ఉండేది. అవును సార్. ఎలా అంటే ఏ విధంగా నడుచుకోవాలి, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, సమస్య అంటే పర్సనల్ ఇష్యూ అట్లా కాదు సార్, పార్టీ లోపల అంతర్గతంగా ఎదురైన సమస్యలు, వర్గపోరులు అవ్వచ్చు, అంతర్గతంగా అంటే ఆ ఎమ్మెల్యే దగ్గర ఇతనికి పని అవ్వకపోవటము, కార్యకర్త ఉండి కూడా మెంబర్షిప్ ఉండి కూడా ఇతన్ని నెగ్లెక్ట్ చేయటము, ఇతనికి అవకాశం ఇవ్వకపోవటం, ఇలాంటివి ఉన్నప్పుడు ఎస్కలేషన్ ప్రాసెస్ ఏంటి, అది అధిష్టానానికి చేరటానికి ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే న్యూట్రల్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ విధమైన మెంబర్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, క్రైసిస్ మేనేజ్మెంట్ అనొచ్చు మనము, లేదు వర్గపోరు ఉన్నప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి, ఈ యొక్క హైరార్కీ కానీ ఈ ప్రాసెస్ కానీ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీలో లేకపోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలిసి తెలియని తనంలో ఫస్ట్ తప్పు మా జగనే చేశాడు అని వీళ్ళు బ్లైండ్లీ కమిట్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు 10 మంది కూర్చొని ఉన్నాం సార్ ఊళ్ళో. సార్ అలా కమిట్ అవుతున్న వాళ్ళని నిలువరించగలగాలి కదా అంటున్నాను నేను. నిలువరించాలి అంటే ఇది అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పగలగాలి, నాయకత్వం చెప్పగలగాలి. అట్ సేమ్ టైం ఈ విధమైన మెంబర్షిప్లు తీసుకొని వీళ్ళు కూడా కొంత ట్రైనింగ్ క్లాసెస్, అవేర్నెస్ క్రియేట్ చేసుకొని దీనివల్ల పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. వాళ్ళేం పాపం తెలిసి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు సార్. అది ఇన్నోసెంటే, అందరూ ఇన్నోసెంటే. ఎలా అంటే ఇంట్లో వాళ్ళని మనం తప్పు చేస్తే ఏ విధంగా మనం తిడతామో, మనం ఎదురించి మాట్లాడతామో, ఓన్ చేసుకోవటం. అది అంటే మా ఇంట్లో బిడ్డగా ఫీల్ అయ్యి, ఇంట్లో వ్యక్తిగా ఫీల్ అయ్యి ఓన్ చేసుకున్నారు కాబట్టి అంత బహిరంగంగా ఇంట్లో వ్యక్తిని మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నారు. ఒక పెద్ద పార్టీ యొక్క అధినాయకుడు అనే అవగాహన వీళ్ళకి ఉండట్లేదు. వాళ్ళ ఇంట్లో పిల్లాడే వాళ్ళ లెక్కలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తి అంతేగా. సో మా ఇంట్లో వ్యక్తిగా ఉన్నాడు అన్న ఫీలింగ్లో మాట్లాడేస్తారు. మళ్ళీ వాళ్ళు తిడతారు కానీ ఇంకోటి తిట్టనీరు సార్, అది ఉంది కానివ్వండి. ఇక్కడ ఏమవుతుంది, 10 మంది కూర్చున్న కాడ ఒక 3 న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారనుకుందాం. వాళ్ళు ఏమనుకుంటారు, హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు నాయకుడు తప్పు చేయటం వల్ల ఓడిపోయాము అని. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, తప్పు చేశాడేమో. అదే సమయంలో టీడీపీ వాళ్ళు ఎలా ఉంటారు, అసలు మాట పన్నీయకపోవటం వల్ల న్యూట్రల్ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు మేనిఫెస్టోకి మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అంతే. సో ఈ వేరియేషన్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మోరోవర్ ఈ ఎమోషనల్ బాండింగ్ గురించి ఇంకొక పాయింట్ చెబుతానండి. 2024 ఎలక్షన్స్ ముందు మీరు గుర్తుపెట్టుకుంటే జగన్ ముద్దు మా ఎమ్మెల్యే వద్దు అన్నారు. చాలా నియోజకవర్గాలు, 1-2 కాదు, దగ్గర ఒక 70-80 నియోజకవర్గాల్లో ఏంటంటే జగన్ ముద్దు మా ఎమ్మెల్యే వద్దు అంటే. అదే మీకు మెంబర్షిప్ ఉందనుకోండి, పార్టీ మెంబర్షిప్ ఉంటే, ఇప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటి చెప్తా. మీకు పార్టీ మెంబర్షిప్ లేనప్పుడు ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఇంట్లో వ్యక్తిగా ఓన్ చేసుకుని ఒక ఎమోషనల్ బాండింగ్ మీద కమిట్ అయి ఉన్నారు కాబట్టి జగన్ ఒక మాట అన్నీరు, జగన్ గెలవాలి, జగన్ సీఎం అవ్వాలి, జగన్ ముద్దు. ఇప్పుడు పార్టీ మెంబర్షిప్ లేవు, వీళ్ళు పార్టీని ఎమోషనల్గా తీసుకోలేకపోయారు. అందువల్ల ఏంటంటే, మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, రాష్ట్ర వ్యాప్తంగా 110 సీట్లు ఏం గెలుస్తారు, వాటితో అధికారంలోకి వస్తాడు, మా ఎమ్మెల్యే ఓడిపోయినా పర్లేదు. రాజుగారికి పాలు పోసేప్పుడు మన ఒక్కళ్ళమే కదా నీళ్లు పోసేది, ఎగ్జాక్ట్ అందరూ నీళ్లు పోస్తారు, ఎక్కడికక్కడ అదే పరిస్థితి అయింది. సో ఇది ఎప్పుడు మారిద్ది, మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే చేశారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఎలా అయిపోయింది అంటే, పార్టీ మెంబర్షిప్ అంటే పార్టీని ఓన్ చేసేసుకుంటారు. పార్టీని ఓన్ చేసుకున్న తర్వాత టికెట్ వచ్చే వరకు అబ్జెక్ట్ చేయగలరు. ఈ అభ్యర్థికి టికెట్ ఇవ్వద్దు అని టికెట్ వచ్చే వరకు వ్యతిరేకించగలరు. కానీ టికెట్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో అయితే వ్యతిరేకంగా ఓటేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా ఓన్ చేసుకున్నారో పార్టీని కూడా అలా ఓన్ చేసుకుంటారు, మెంబర్షిప్ ప్రోగ్రామ్ రన్ చేయగలిగితే. ఈ బేసిక్ థింగ్స్ కంప్లీట్ అవ్వకపోవటం వల్ల వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా చిన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి వాళ్ళకి. బట్ ఈజ్ ఇట్ నాట్ హై టైమ్ సార్, ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ తప్పకుండా ఇది కొనసాగింపు లాగా అయితే ఇంకా తను తాను మేల్కొల్పుకునే పరిస్థితికి పార్టీ రావాలి. ఇంకోటి సార్, ఇప్పుడు
చాలామంది అంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారు, యాజ్ మేము సర్వేలు చేస్తుంటాం కదా, పీపుల్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, అంటే లీడర్స్ వీళ్ళు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలల్లో లక్షల జనం ఎగబడుతున్నారు, అధికారంలో ఉన్న సీఎం హోదాలో ఉండి వచ్చినా కూడా అంతమంది జనం రావట్లేదు, ఏంటి సార్ అని అడుగుతారు. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన మెంబర్షిప్లు పార్టీ వీటితో కంపేర్ చేసి మీకు ఇంకో పాయింట్ చెబుతాను. వాళ్ళు మహానాడు పెట్టారనుకోండి, పార్టీని ఓన్ చేసుకుంటారు కాబట్టి మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారు మీకు మహానాడుకి. మహానాడు చూస్తే అసలు మీకు ఇక ఆ ఏరియాలో మనకు రూముల దొరకవు, ఇది ఏం దొరకవు, ఆ రోజు అసలు ఆ ఏరియాలోకి వెళ్ళలేము, అంతలా వస్తారు. ఒక నెల రోజుల ముందు నుంచి బుకింగ్స్ అయిపోతే అసలు భారీ ఎత్తున జరిగింది మహానాడు. అంటే ఎందుకు జరిగింది? వాళ్ళు పార్టీని ఓన్ చేసుకున్నారు కాబట్టి, పార్టీ ప్రోగ్రామ్ కాబట్టి అలా వస్తారు. అదే ఇండివిజువల్ ప్రోగ్రామ్స్కి వచ్చేతరకు ఏంటంటే, ఆ ఇండివిజువల్ ప్రోగ్రామ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అది పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం. రైట్. ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు వస్తే అది పార్టీ కాదు, ప్రభుత్వం. సో వాళ్ళు ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోరు. అదే పార్టీ ప్రోగ్రామ్ పెట్టండి, ఎలా వస్తారు టీడీపీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటి ప్రభుత్వం పార్టీగా ఓన్ చేసుకోవాలి, వాళ్ళు ఇంట్లో వ్యక్తిగా ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన అడుగు బయట పెట్టడమే ఒక మాస్ లీడర్ వస్తే ఎలా ఉండిద్దో ఆ సినిమా హీరోలకు కూడా లేని క్రేజ్తో జనం అలా ఎగబడతారు. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయింది, మోస్ట్లీ షిఫ్ట్ అయింది. ఫర్దర్గా ఏమైంది, ఆయన పాలనలో కూడా వీకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగా ఓన్ చేసుకున్నారు. మీరు ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక నిరసన కార్యక్రమం చేయాలన్నా, ఏదన్నా దీక్ష చేయాలన్నా, లేదు ఒక నామినేషన్ రోజు జనాల్ని మొబిలైజ్ చేయాలన్నా, వీటన్నిటిలో మేజర్ పోర్షన్ ఆఫ్ ద పార్టిసిపేషన్ ఎవరిది ఉంటుంది? వీకర్ సెక్షన్ పీపుల్ది ఎక్కువ ఉంటుంది. నేను వాళ్ళు తక్కువ చేయడం కాదు, వాళ్ళు ఓన్ చేసుకున్నంత వాళ్ళు ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. దే హావ్ అసోసియేటెడ్ దెమ్సెల్వ్స్ విత్, ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతే, ఆయనకు బాగా దగ్గరగా వాళ్ళు భావించి వాళ్ళు నేను ఆ పాయింట్ చెప్పట్లా. అది పార్టీ ఏదైనా తీసుకోండి, ఏ పార్టీ ప్రోగ్రాం యొక్క ర్యాలీ తీసుకున్నా, ఏ పార్టీ ప్రోగ్రాం యొక్క నిరసన కార్యక్రమం అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన నామినేషన్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, వీకర్ సెక్షన్ పీపుల్ యొక్క ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. వీకర్ సెక్షన్ పీపుల్స్ జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్లీ ఓన్ చేసుకున్నారు. దట్ ఈస్ ద రీజన్ మీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే క్రౌడ్కి ఆ కూటమి ప్రభుత్వానికి వచ్చే క్రౌడ్కి కంపారిజన్ లేకుండా జనబలం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా కనబడుతుంది. అంటే ఇది ఒక పాజిటివ్ సైన్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా వాళ్ళకున్న బలాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసి ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేసుకునే సెల్ఫ్ గోల్స్, అంటే ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఎవరు అనరు, ప్రాపర్గా పైనుంచి వీళ్ళకి గైడెన్స్ లేక ఎలా మాట్లాడుకోవాలి, ఒక పొలిటికల్ పార్టీ విధి విధానాలు ఎలా ఉంటాయి, మనం ఎంతవరకు మాట్లాడాలి తెలియక ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకుంది ఏ వ్యక్తిని అయితే ఓన్ చేసుకున్నారో వీళ్ళు బ్లేమ్ చేసేది కూడా ఆ వ్యక్తిని బ్లేమ్ చేయటం వల్ల కొంత న్యూట్రల్ ఓటర్స్ దగ్గర డిఫరెన్స్ అయితే వస్తుంది. 14-15 నెలలు అయిపోయింది, ఇంకెలాంటి ఎక్స్క్యూజెస్ ఉండకూడదు, ఇప్పుడు నిద్ర లేవాలి. సార్ అసలు ఒక విషయం చెప్తానండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2 years కరోనా, దగ్గర 70,000 కోట్ల పైచిలకు రావాల్సిన రెవెన్యూ లోటు జరిగింది. ఆ 2 సంవత్సరాల్లో కూడా దేశం మొత్తంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసినట్లు, అడ్మినిస్ట్రేట్ చేసినట్లు ఇంకెవరూ చేయలేకపోయారని ప్రధానమంత్రి మోడీ గారు అవ్వచ్చు, ప్రపంచ దేశాలే షాక్ అయినాయి. అంటే వాలంటీర్ వ్యవస్థ చేతిలో ఉండటం అవచ్చు ఆ రోజు, రీజన్స్ ఏవైనా కానివ్వండి, ఈజ్ వెల్ అడ్మినిస్ట్రేటెడ్. అయితే కేవలం 3 సంవత్సరాలు అతని చేతిలో అధికారం ఉన్నది, కేవలం 3 సంవత్సరాలు. ఈ కేవలం 3 సంవత్సరాల్లో ఎన్ని కట్టాడు సార్? ఇప్పుడు మీకు ఊరూరికి గ్రామ సచివాలయాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, నేడు స్కూల్స్, నాడు నేడు, ఇక మెడికల్ కాలేజీలు, 10 హార్బర్లు, ఎయిర్పోర్ట్లు కర్నూలు ఓపెన్ అయిపోయింది, భోగాపురం స్పీడప్ అయింది, పోలవరం అంతకుముందు గవర్నమెంట్ సాధించాల్సిన 10,000 కోట్లను సాధించుకొచ్చి ప్రోగ్రెసివ్కి వెళ్ళగలిగారు. అంటే విజయవాడలో ఫ్లైఓవర్ అన్నేళ్ళు పెండింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేసి రెండోది కూడా అదే టర్మ్లో కంప్లీట్ చేయగలిగారు. మీకు వైజాగ్లో ఎన్ఐడి దగ్గర ఫ్లైఓవర్ అవ్వచ్చు, లేదు పిఠాపురం భీమవరం దగ్గర అండర్ పాస్ అవ్వచ్చు. ఇట్లా ఎన్ని సార్ ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయి, వెలిగొండ ఎంత దూరం తవ్వారు, ఇవన్నీ 3 సంవత్సరాల్లో చేశారు కదా. మన కళ్ళ ముందు డెవలప్మెంట్ కనపడింది కదా. ఏ ఊరు వెళ్ళినా మినిమం ఎగ్జాంపుల్ తీసుకోండి,
ఒక రైతు భరోసా కేంద్రము, ఒక గ్రామ సచివాలయము, ఒక విలేజ్ హెల్త్ క్లినిక్, కేవలం ఈ మూడింటినే మీరు క్యాలిక్యులేట్ స్కూల్స్ చేసిన మర్చిపోతున్నారు. ఏం సార్? స్కూల్ స్కూల్స్ కూడా పక్కన పెడతాం సార్. అంటే ఒక ఊళ్ళో ప్రాథమిక విద్యాలయం ఉండొచ్చు, ఒక ఊళ్ళో లేకపోవచ్చు. ఈ మూడు అయితే కామన్గా ఉండేది సార్. ఈ మూడు ప్రతి ఊరికి ₹1,00,00,000 ఆస్తిని, పర్మనెంట్ ఆస్తిని ఇచ్చారు కదా. అది గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, విలేజ్ క్లినిక్లు, ఇది ప్రతి గ్రామంలోనూ ₹1,00,00,000 పర్మనెంట్ ఆస్తులు తయారు చేసి కళ్ళ ముందు ఇచ్చినట్లే కదా. ఇవి కాక స్కూల్స్ డెవలప్మెంట్స్, మిగిలినవన్నీ అసలు ఏది చెప్పినా సార్, ఏ ముఖ్యమంత్రి కూడా 10 సంవత్సరాల కాలంలో చేసిన దానికంటే కంపారిజన్ నేను 3 సంవత్సరాలు ఎక్కువ చేశాడు. కానీ కార్యకర్తలు ఈ చెప్పుకోకుండా కార్యకర్తలు ఏం చెబుతారు, జగన్ తప్పు చేశాడు అందువల్ల మేము ఓడిపోయాం. సో దే షుడ్ చేంజ్ సార్.